ఎల్డీఎఫ్ ప్రభుత్వం అయితే అయ్యప్ప సంగమాన్ని రాజకీయ ఆటగా వాడుకొని హిందూ మనోభావాలను గాయపరచడమే కాకుండా హిపోక్రసీ అండ్ హిందూ వ్యతిరేక వైఖరుల చరిత్రను కూడా కంటిన్యూ చేస్తుంది. భక్తుల్లో అలాగే విశాల హిందూ సమాజంలో అవగాహన మరియు ఆగ్రహాన్ని రేకెత్తించడమే వాళ్ళ లక్ష్యం. మెయిన్ ఎజెండా ఏంటో తెలుసా? అయ్యప్ప సంగమం. ఇందులో ఏముంటుందంటే రాజకీయ డ్రామా. ఎల్డీఎఫ్ గవర్నమెంట్ హిందూ వ్యతిరేక నాయకులైన ఎంకే స్టాలిన్ అండ్ అతని గవర్నమెంట్ మినిస్టర్లను ఇన్వైట్ చేసి హిందూ మనోభావాలను గాయపరచడమే. అయ్యప్ప సంగమం భక్తి కోసం కాదు, రాజకీయ లాభం కోసం రచించిన డ్రామా. ఎస్, ఎల్డీఎఫ్ హిందూ వ్యతిరేక వైఖరులను చాలా స్థిరమైన చరిత్ర కలిగి ఉంటుందన్నమాట. వాళ్ళకి అలానే ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు శబరిమల నేపథ్యం ఉంది కదా, 2018 సుప్రీంకోర్టు తీర్పు మహిళల ప్రవేశం గురించి. సో ఈ ఎల్డీఎఫ్ గవర్నమెంట్ హిందువులు దీన్ని అంగీకరించమని బలవంతం కూడా చేసింది తెలుసా. అంటే ఉమెన్ ని ఎలాగైనా సరే ఆ టెంపుల్లోకి తీసుకొని రావాలని ఫోర్స్ కూడా చేసింది. అంతేనా, భక్తుల పైన క్రూరంగా అణచివేత, వందలాది మంది నిరసన చేసే వాళ్ళని జైల్లో కూడా పెట్టారు. న్యాయమూర్తి ఇందు మల్హోత్రా ఒక్కరే శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా ఓటు వేసి కేరళ ప్రభుత్వ ఆలయ ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారనమాట. ఆవిడ ప్రభుత్వము ఆలయ ఆదాయాన్ని దుర్వినియోగం చేసింది కదా. శబరిమలలో సౌకర్యాలు అయితే అస్సలు సరిగ్గా లేవు. అలాగే శబరిమలలో వచ్చేసి మెయిన్ అంటే చిన్నవి కూడా నిర్వహణకు కూడా పట్టించుకోవట్లేదు. ఈవెన్ బాత్రూమ్స్ ప్రతి సంవత్సరం భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మనం చూస్తూనే ఉన్నాము. అంతేనా, ఇంకా సుప్రీంకోర్టు తీర్పు సమయంలో అయితే మహిళలను శబరిమలలోకి బలవంతంగా పంపించింది ప్రభుత్వం. దారుణం కదా. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అయ్యప్ప సంగమాన్ని వీళ్ళు ఇప్పుడు నిర్వహిస్తున్నారు. నడుమన్నూరు అలాగే ఎల్పీ స్కూల్లో గణపతి హోమాన్ని పెద్ద ప్రాబ్లం చేశారు. కానీ ఇఫ్తార్ కార్యక్రమాలు మాత్రం భలే ఎంకరేజ్ చేస్తారు. ప్రభుత్వం నిధులు సేకరించి ఆలయాన్ని టూరిస్ట్ స్పాట్ గా మార్చాలని ఆలోచిస్తోందని వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. దేవస్వం బోర్డు ఈ ప్రివిలేజ్ కార్డు ఇది కూడా తీసుకొస్తుంది. ఇది అయ్యప్ప స్వామి ఆలయం ముందు అందరూ సమానమనే నమ్మకానికి వ్యతిరేకం తెలుసా. ఆగస్టు 2023లో అయితే సిపిఎం కార్యదర్శి ఎంవి గోవిందన్ గణపతి ఒక అసలు మిత్ అని కూడా చెప్పాడు. శబరిమలలో మహిళల ప్రవేశంపై అసలు స్థిరమైన వైఖరి లేకపోవడం, స్కూళ్లలో హిందూ ఆచారాలను అడ్డుకోవడము, అలాగే ఇతర సామాజిక కార్యక్రమాలను ప్రోత్సహించడం మీకు తెలుసు కదా అవేందో. ఇటు చూస్తే ప్రజా రాజకీయ వ్యతిరేకత. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చేసి ఎల్డీఎఫ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతుకు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ కూడా చేశారు. అవునా కదా. అసలు నా తెలియకడుగుతా, ముస్లింస్ కి వాళ్ళ మసీదుల్లోకి మహిళలకు ప్రవేశమే లేదు. అయినా ఆడవాళ్ళు పోవడానికి ఎన్ని గుళ్ళు ఉన్నాయి? కేవలం ఒక శబరిమల. అయ్యప్ప స్వామి టెంపుల్స్ చాలా చోట్ల ఉన్నాయి. నేను కూడా చాలా చోట్ల పోయి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాను. ఒక్క శబరిమలకి ఎందుకు అలా చేస్తారు? నేను ఒక అమ్మాయిగా శబరిమలకి వెళ్ళడానికి నేను మహిళల్ని అంగీకరించను. నువ్వు నిజంగా భక్తి ఉన్నదానివైతే దాన్ని గౌరవించాలి కదా. సిగ్గు శరం లేదు మనుషులకి.